వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్. నేను మీ యాంకర్ వీసీ. 33 ఇయర్స్కి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు 40 ఇయర్స్ వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌస్ ప్లాన్ చేయాలంటే ఎలా చేయాలి? సో వీటి గురించి డిస్కషన్కి మనతో పాటు ఉన్నారు ప్రాపర్టీ అడ్వైజర్ రవిచందన్ గారు. అతని మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఫ్లాట్ కొనేసి అర్జెంట్గా కొనే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇండిపెండెంట్ హౌస్ అనేది కంప్లీట్ వీళ్ళ డ్రీమ్ ఉంటుంది. కానీ అట్ ద స్పాన్ ఆఫ్ 40 ఇయర్స్లో ఈ తక్కువ టైంలో చేయాలనుకుంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్ వాళ్ళ లైఫ్ స్టైల్కి? రైట్ అండి. సో బేసిక్గా ఎవరైనా ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇల్లు ఉండాలని చెప్పి ఫ్లాట్ ఎక్కువగా 80% ఫ్లాట్సే కొంటారండి. ఓకే. సో ఫ్లాట్స్ కొని ఒక 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక కోరిక వస్తుంది, అయ్యో ఇండిపెండెంట్ హౌస్ ఉంటే బాగుండు, ఒక విల్లా కొంటే బాగుండు అని ఒక కోరిక అయితే డెఫినెట్గా. ఎందుకంటే హౌస్ అనేది డ్రీమ్. ఫ్లాట్ కన్నా వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేసేది ఇండిపెండెంట్ హౌస్, ఐదర్ ఇండిపెండెంట్ హౌస్ ఆర్ విల్లా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా ఒక 33 ఇయర్స్ వాళ్ళు ఈరోజు ప్రకారంగా మనం మాట్లాడదామండి. ఒక ప్లాట్ కొంటే, ప్లాట్స్ అంటే ఎక్కడెక్కడ లొకేషన్స్ కూడా నేను ఐడెంటిఫై చేసి చెప్తాను మీకు. ప్లాట్ కొంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 గజాలు, ఒక 400 గజాలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆల్రెడీ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ప్లాటే కొంటారు. సో అలాంటి వాళ్ళకి ఈరోజు రేపు వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ కూడా గేటెడ్ కమ్యూనిటీస్, మనం ప్రీవియస్ దీంట్లో మాట్లాడాం. సో గేటెడ్ కమ్యూనిటీస్లో ప్రతి ఫెసిలిటీస్ ఉంటాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళ గురించే మాట్లాడదామండి. సో వాళ్ళకి నియరెస్ట్ ప్లేస్ ఏదంటే శంకర్పల్లి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు మార్కెట్లో కూడా ఎక్కువగా డిమాండ్ ఉన్న లొకేషన్ శంకర్పల్లి అండి. అది నెక్స్ట్ ఇటు పాటి కొల్లూరుకి చాలా దగ్గరలో ఉందండి. కొల్లూరు దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పాటి నెక్స్ట్ ఇటు కంది అంటే ముంబై హైవేలో వస్తుందండి. అగైన్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే డుండిగల్, దాని ముందు వెళ్తే మనకి అంత యూటిలైజ్ ఉండదండి, యూస్ఫుల్ ఉండదు వీళ్ళకి, ఐటీ వాళ్ళకి. అగైన్ అదర్ లొకేషన్ కమింగ్ టు శంషాబాద్ అంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, రన్నింగ్లో ఉన్నాయి, ఫ్యూచర్లో వస్తున్నాయి. శంషాబాద్ నెక్స్ట్ అప్ టు తుక్కుగూడ వరకు కస్టమర్ ప్రిఫర్ చేయవచ్చు అండి. తుక్కుగూడలో కూడా చాలా మీకు తెలిసిందే ఈరోజు రేపు చాలా ప్రాజెక్ట్స్ అక్కడ అండర్ డెవలప్మెంట్స్లో ఉన్నాయండి. సో ఎక్కువగా తుక్కుగూడ ఒకప్పుడు అంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, కొన్ని లక్షల్లో వచ్చాయండి, కొన్ని లక్షల కోట్లలో వచ్చాయి అక్కడ ఏరియాస్లో, అన్ని ప్రాజెక్ట్స్ చేశారండి. సో ఈ లొకేషన్స్లో నాకు తెలిసి యావరేజ్గా ఒక 22,000 యావరేజ్, లెట్ అస్ కన్సిడర్ యావరేజ్ ప్రైస్ 22,000 రూపీస్కి ప్లాట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. సో ప్లాట్ అయితే కొనగలం ఈరోజు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్లాట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ విల్లా కొనాలంటే ఓవర్ బర్డెన్ అయిపోతుంది, అంతే కదండి. ఒక హౌస్కి ఈఎంఐ మనకు 20 ఇయర్స్ ఈజ్ ద యావరేజ్ ఈఎంఐ టర్మ్ అండి. సో ఆల్రెడీ ఆయన ఫ్లాట్ కొని ఒక 8 ఇయర్స్ అవుతుంది ఆయనకి. సో ఇంకొక 12 ఇయర్స్ ఈఎంఐ కట్టుకోవాలి. సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, విల్లా అనేది కొంచెం టఫ్ ఈరోజు కొనుక్కోవాలంటే. సో ప్లాట్ కొన్నారనుకోండి ఫ్యూచర్లో, అంటే 33 ఇయర్స్లో ప్లాట్ కొన్నారు, 40 ఇయర్స్ వచ్చేటప్పటికి ఈ 8 ఇయర్స్లో ఒకటి ఆ ఏరియా మొబిలిటీ పెరిగిపోతుందండి, జనాలు ఉండడం మొదలు పెడతారు, చాలా కన్స్ట్రక్షన్స్ వస్తాయి, అపార్ట్మెంట్స్ వస్తాయి, విల్లాస్ వస్తాయి, చాలా వస్తాయి ప్రాజెక్ట్స్. సో లివబుల్ కండిషన్లో ఉంటుంది. అంటే అయ్యో ఇంత పెద్ద లేఅవుట్ నా ఒక్కటే హౌస్ ఉంది అనుకొని ఆ ప్రాబ్లం ఉండదు, చాలా ఇల్లులు ఉంటాయి. సో ఈ కెన్ ఆల్సో కన్స్ట్రక్ట్. సో ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు చూడండి, సిటీలో నేను ఒక 100 గజాల్లో స్థలంలో ఒక ఇల్లు కట్టుకోగలను ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అదే నేను కొంచెం దూరం వెళ్ళాను అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు కంది దగ్గర నేను ఒక ప్రాపర్టీ కొంటున్నాను, ఐ కెన్ పర్చేస్ 400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్, 400 గజాల్లో ల్యాండ్ కొని నేను ఒక విల్లా కట్టి ఐ కెన్ హ్యావ్ అ గార్డెన్ అండ్ ఎవ్రీథింగ్, ఒక హ్యాపీ లైఫ్ నేను ఐ కెన్ లీడ్. సో ఈ లొకేషన్స్ ఐటీ వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటాయండి, ఒక 30 minutes to 40 minutesలో వాళ్ళ ఆఫీసెస్కి రీచ్ అవ్వచ్చు. ఓఆర్ఆర్ ఈజ్ ఓన్లీ ద వే, వేరే రూట్ ఏది తీసుకున్నా కూడా బుక్ అయిపోతారండి. సో ఓఆర్ఆర్ ఉంది కాబట్టి వెరీ సింపుల్, ఇల్లు నుంచి ఇటు ఆఫీస్కి 30 minutes 40 minutes, అగైన్ బ్యాక్ 30 to 40 minutes, ట్రాఫిక్ టెన్షన్ లేదు, యూ కెన్ లివ్ హిజ్ లైఫ్ హ్యాపీలీ. మెయిన్ ట్రాఫిక్ ఏనండి. ఎస్ అండి.
బుర్ర పనిచేయదు ట్రాఫిక్. అవును, ట్రాఫిక్తో బుర్ర పని చేయదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఐ కెన్. సో వాళ్ళు ఆ ఏరియాస్లో ఇదే కాకుండా ఇంకెలాంటి ఏరియాస్, ఎందుకంటే అక్కడ మార్కెట్ ప్రైస్ కూడా కొంత ఎక్కువే ఉందని ప్రెసెంట్ టాక్ అయితే నడుస్తుంది. ఎక్కువ అంటే చూడండి, అగైన్ నాకు హైవే మీద ఒక కమర్షియల్ ప్లాట్ కొనాలంటే నాకు రేట్ ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. ఓకే, అటువంటి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. నాట్ ఓన్లీ హైవే, ఇప్పుడు హైవేకి ప్యారలల్గా గవర్నమెంట్ చాలా ఈ 100 feet రోడ్స్ ప్లాన్ చేస్తుందండి. గవర్నమెంట్ ఆల్రెడీ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet రోడ్స్ ఉన్నాయి. ఆ 100 feet రోడ్స్కి అనుకొని చాలా ప్రాపర్టీస్ వస్తున్నాయండి. ఓకే. సో హైవేకి దగ్గర తీసుకుంటే 100 feet రోడ్కి పక్కన తీసుకుంటే కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. మేబీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రెసిడెన్షియల్ ఒక ప్లాట్ కొంటున్నానంటే 20,000. అదే 100 feet రోడ్ తీసుకుంటే 25,000 5,000 ఎక్కువ ఉంటుంది ఈరోజు. కానీ ఆ ఏరియా బాగా డెవలప్ అయిన తర్వాత ఇది రెసిడెన్షియల్ ప్లాట్ 1,00,000 ఉంటే అది 2,00,000 ఉంటుందండి కమర్షియల్. ఓకే. ఇక్కడ నేను ఇల్లు కట్టలేను, ఇక్కడ నేను రెస్టారెంట్ కట్టుకోవచ్చు, కమర్షియల్ బిల్డింగ్ కట్టచ్చు. మీకు అర్థమైంది కదండి. సో కమర్షియల్ ప్లాట్కి ఉన్న డిమాండ్ అదండి. కమర్షియల్ ప్లాట్స్ తక్కువగా ఉంటాయి, మేబీ ఒక 10% ఉంటాయి, మిగతా రెసిడెన్షియల్ ఉంటుంది. సో స్టార్టింగే మనం వెళ్ళామనుకోండి, వీ కెన్ గెట్ అ కమర్షియల్ ప్లాట్ ఫర్ ఎ వెరీ లెస్ ప్రైస్. సో దానివల్ల కమర్షియల్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఇఫ్ పీపుల్ వాంట్ ఓన్లీ ఇండిపెండెంట్ హౌసే కాకుండా కమర్షియల్ కింద కూడా వెళ్ళొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ ఒక 30 seconds. కేపీహెచ్బిలో నాకు తెలిసిన ఒక పర్సన్కి ఒక 300 square yards ల్యాండ్ ఉందండి. ఆయన 4 floors కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే. ఆయనకి ఈరోజు వస్తున్న రెంట్ 3.5 లక్షలు. రోడ్ బిట్ అవడం వల్ల. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ ప్లాన్ చేసుకుని ఎలాంటి క్వరీస్ ఉన్నాయి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.